మన ప్రీతమ నేత, మనందరి అభిమాన నాయకుడు, సంక్షేమ సారథి, గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల తరపున నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, మహిళలు, గృహ సారథులు, వాలంటీర్లు అందరి తరపున మా ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 4.5 సంవత్సరాలు పూర్తిగా వచ్చింది. మరొక 4-5 నెలల్లో ఎన్నికలు వెళ్ళబోతూ ఉన్నాం. ఒకసారి 2019 పాలనా తీరు ఏ విధంగా ఉంది, 2019 తర్వాత ఏ రోజైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాలనా తీరు ఏ విధంగా ఉంది, ఒకసారి వ్యత్యాసం గమనించాలని మీ ద్వారా ప్రజలు కోరుతూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఏ విధంగా అమలవుతున్నాయంటే కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, కేవలం అర్హత మాత్రమే ప్రమాణంగా తీసుకుంటూ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఈ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుంది. ప్రప్రథమంగా మహిళలకి సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా ఎక్కడా కూడా పైసా అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఆ తీరు విధానం మీరందరూ కూడా గమనించండి. ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ ఉన్నాం. మరొక 3-4 నెలల్లో ఎన్నికలు వెళ్ళబోతున్నాం. ఎన్నికల సమయం టైం కూడా ఇది. మేమందరం కూడా ఎన్నికల జగన్నాథ రథచక్రాలు సిద్ధం చేస్తాం. ఎన్నికల బరిలో దిగుతున్నాం. ప్రతి ఒక్క సంక్షేమ పథకాల్ని మరొక్కసారి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం. ఓటు అభ్యర్థిస్తాం. రాబోయే ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇస్తామని సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.